పెళ్ళి అయ్యాక ఒక అబ్బాయి పరిస్థితి ఎలా ఉందంటే, కన్నవాళ్ళని ఏమీ అనలేక, కట్టుకునే దానికి అర్థమయ్యేలా చెప్పలేక, ఎటువైపు నిలబడితే ఎవరిని కోల్పోవలసి వస్తుందో అని భయంతో లోపల కుమిలి కుమిలి చస్తాడు. విలువలేని మనుషులకి ఎంత విలువనిచ్చినా సరే చివరికి మన విలువ తగ్గేలా చేస్తారు. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాట్లు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు. ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే మన గుండె చప్పుడు ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం. స్త్రీ అందం తొడిగిన దుస్తుల్లోనో ధరించే ఆభరణంలోనో కాదు కనిపించేది. ముఖంలో నిండుగా నవ్వే చిరునవ్వులో స్త్రీ అందం కనిపిస్తుంది. కష్టం మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది. బాధ మన మంచి కోరేవారు ఎవరో మనకి తెలియజేస్తుంది. కన్నీరు మన మనసులోని భారాన్ని తగ్గించి మనసును తేలికపరుస్తుంది. స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు. అతడి మేధస్సు, అతడి పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఏమీ ఆమెను ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నదే ఆమెకి కావాల్సింది. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే అదృష్టం. అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. కట్న కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి. కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి. ఆడంబరాల కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికే పెనుముప్పు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. భరించలేని బాధను, పట్టరాని ఆనందాన్ని ఇచ్చేది మనసుకు నచ్చిన వారే. అదృష్టం అంటే ఏంటో తెలుసా? ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించడం. ఎంత మంచివాడిగా నటించినా శత్రువుని మాత్రం ఎన్నడూ నమ్మకండి. ఎందుకంటే పాము ఎన్నిసార్లు తోలు ఇప్పినా అది విషమే కక్కుతుంది. కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మనం ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చినా అమ్మ చెప్పే మాట ఒక్కటే, అన్నం తిని పడుకోరా. నాన్న మనం ఎంత సంపాదిస్తున్నా నాన్న అడిగేది డబ్బులేమైనా కావాలా అని. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, వాచింగ్. థ్యాంక్ యూ.